మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తొర్రూరు మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. వారం రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. PICS సెంటర్ల ముందు గంటల తరబడి నిరీక్షిస్తున్నా యూరియా లేదంటూ సిబ్బంది వెనక్కి పంపిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే యూరియా లేదు, మేమేం చేయాలంటూ PICS సెంటర్లను బంద్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనలో ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదని, కానీ రేవంత్ హయాంలో మాత్రం కష్టాలు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, వారం రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తున్న యూరియా ఇప్పటి వరకు వారికి అందలేదు. దీంతో PICS సెంటర్ల ముందు గంటల తరబడి నిరసిస్తున్నారు రైతులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో యూరియా కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఏదో చోట ఇబ్బందులు పడడం ప్రతిరోజు కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటగా ఇట్లాంటి యూరియా సంబంధించినటువంటి రైతాంగం ఇబ్బందులు ఇటు నర్సపేట ప్రాంతం కావచ్చు, మహబూబాబాద్ ప్రాంతం కావచ్చు, ఇలా ఏదో ఒక చోట రైతాంగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భము అన్ని చోట్ల కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే 6 జిల్లాలకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోనూ ఇదే చిప్పలు రైతాంగం ఎదుర్కొంటున్న సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతులైతే యూరియా కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు. వారం రోజుల నుంచి PICS కేంద్రానికి తిరుగుతున్నప్పటికీ కనీసం పట్టింపు లేదు, చలనం లేదు. ఏదైతే పంట కాలానికి సంబంధించి నారు పోసి ఉన్నాము, లేకుంటే ఏదైతే నాట్లు వేసి ఉన్న పరిస్థితుల్లో యూరియా అనేది కీలకంగా ఉంటుంది. మొక్క అయితే ఈ వరి ఎదుగుదలకు సంబంధించి కీలకంగా ఉండేటువంటి యూరియా విషయంలో రైతాంగం తీవ్రమైనటువంటి తిప్పలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తండాలకు సంబంధించినటువంటి ప్రాంతాల రైతాంగం అంతా కూడా గిరిజనులు ఉంటారు. ఆ గిరిజన రైతాంగం అంతా కూడా వాళ్ళ తండాలను వదిలి మండల కేంద్రానికి ఉదయం పూటే వచ్చి నానా తిప్పలు పడుతున్న సందర్భం. చాలా మంది వాళ్ళు వచ్చేటప్పుడే భోజనాన్ని కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పోగానే అందడం లేదు. అక్కడ క్యూ లైన్లు నిలబడము, లేకపోతే వాళ్ళు క్యూ లైన్లలో నిలబడిన పరిస్థితుల్లో చెప్పులను క్యూ లైన్లలో ఉంచేటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. మండల కేంద్రానికి సంబంధించి దూరంగా ఉండేటువంటి ప్రాంతాల వాళ్ళు, అంటే మండల కేంద్రానికి చాలా దూరంగా ఉండే ప్రాంతాలకు సంబంధించి తెల్లవారుజామునే వస్తా ఉన్నారు. అలా దగ్గరగా ఉన్నటువంటి రైతాంగం PICS కేంద్రం ఓపెన్ చేసే సమయానికి వస్తా ఉన్నారు. ఇట్లా వచ్చేటప్పటికే బారులు తీరి కనిపిస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల కొరత సృష్టిస్తున్నారంటున్నారు. మరో అధికారుల వైపు నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల నుంచి అందేటువంటి సమాచారం ప్రకారం వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ రైతాంగానికి అయితే ఇబ్బందులు పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒక రైతుకు 2 యూరియా బస్తాలు అందించడం కూడా చాలా చోట్ల కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడ ఏదైతే తొర్రూరు మండల కేంద్రం మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి PICS కేంద్రంలో యూరియా లేదు, మేమేం చేయాలన్నటువంటి ఎదురు ప్రశ్న PICS సంబంధించిన సిబ్బంది రైతుల మీద దాడి చేసేటువంటి ప్రశ్న సంధిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒకవైపు ఏదైతే యూరియా కొరత లేదని చెప్పడము, ఇట్లాంటి PICS కేంద్రానికి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం మా దగ్గర యూరియా లేదు అని ఆ షట్టర్లు బంద్ చేసుకునే పరిస్థితి. మేము ఇవాళ నాటు పోసాము, ఒకవైపు నాట్లు వేసుకున్న సందర్భంలో యూరియా కావాలంటే ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.